కొంచెం వణుకుతున్నట్టున్నారు మీరు. మీకు ఇందాక చాలా లవ్ స్టోరీస్ తెలుసు అన్నారు కదా మదన్ గారివి, అలా ఒకటేమన్నా? అయ్యో మీరు ఏమైనా చెప్పచ్చు. ఫస్ట్ వాళ్ళంతా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే ఓకే ఓకే. సో ముందుగా నాకా అంటే మా హీరోయిన్ కాకుండా వచ్చిన హీరోయిన్ నెక్స్ట్ మీరే కాబట్టి అందుకోసం. థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద మాట మాట్లాడినారు. నేను యాక్చువల్లీ ఇందులో హీరోయిన్ కాదండి, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ నాది. యాక్చువల్లీ స్వీటే క్యారెక్టర్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి, మీ నుంచి మా మూవీ ఐ మీన్ అంటే టీజర్ రిలీజ్ అయింది కదా, ఎంత హ్యాపీ ఉందంటే అక్కడ కూర్చొని నవ్వుతూనే ఉన్నాను. తర్వాత నేను ఇప్పుడు మా మూవీ గురించి చెప్పాలి అంటే, మా టీజర్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, అంతే మా మూవీ అంటే అంతే. సో తర్వాత లవ్ అని అన్నారు, ఏమేమో అన్నారు. దీంట్లో మీకు ఏం కావాలండి? లవ్ కావాలా? లవ్ ఉంది. ఎమోషన్ కావాలా? ఎమోషన్ ఉంది. ఫైట్ కావాలా? ఫైట్ ఉంది. తర్వాత మ్యూజిక్ కావాలా? సూపర్. మీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే మా మూవీ సాంగ్స్ వినండి, సూపర్. లేదు, ఫస్ట్ నేను మిమ్మల్ని పిలవకుండా వీళ్ళందరినీ ఎందుకు పిలిచానా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. నేను యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తున్నాను మీరు నన్ను పిలుస్తారు. అయ్యో, బట్ నేను టీజర్లో లేను. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా నాదే. ఓకే, మీరు ఎక్కడ చూసినా స్వీటీ స్వీటీ స్వీటీ. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా స్మరణ్ గారికి ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పినా వేస్ట్. దండం. వేస్టా? థ్యాంక్స్ చెప్పినా వేస్టే. ఇలాంటి వాళ్ళకి అంటే చాలామందికి ఉంటుంది, మూవీలో చేయాలి, మేము కనిపించాలి, మమ్మల్ని చూడాలి అని ప్రతి ఒక్కరికి ఉండదా? ఉంటుంది కదా. సో అలాంటిది నేను అడగకుండానే నాకు ఛాన్స్ ఇచ్చారు. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మా స్మరణ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మా హీరో గురించి చెప్పాలి. నాకు యాక్టింగ్ రాదు, మేము ఎక్కడ క్లాసెస్కి కూడా వెళ్ళలేదు. నేను 50 టేక్స్ తీసుకున్నాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉన్నాను. బట్ మా హీరో ఇలా భుజం తట్టి, నువ్వు చెయ్యగలవు జో, నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యి యాక్చువల్లీ నేను చేసిన తర్వాత ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడుతున్నారు. నేనేమనుకున్నా, బాగా చేశాను అనుకున్నాను. అది కాదు, ముందుగా నన్ను ఎంకరేజ్ చేయడానికి క్లాప్స్ కొట్టేవాళ్ళు. సో అలా మళ్ళీ తర్వాత మా హీరోయిన్ గారి గురించి చెప్పాలి. మా హీరోయిన్ ఎంత అందంగా అయితే ఉంటుందో అంతే హోల్ ప్యూర్ హార్టెడ్ పర్సన్ అండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరి చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మేమందరం కొత్త వాళ్ళం, సో మాలాంటి వాళ్ళ పైన మీ ఆదరణ, దయ అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేనా? తర్వాత మా ఆయన గురించి ఏమో అంతేగా ఏమో ఇప్పుడు నేనేమైనా అడగాలంటే భయం వేస్తుంది లాస్ట్లో నన్ను ఏమంటారో అని. ఓకే, ఇంకేం లేదండి. లవ్ స్టోరీ ఒకటి చెప్పేసేయండి. మా ఆయనదా? మా ఆయనకి యాక్చువల్లీ చెప్పాలి, మా ఆయనకి లవ్ స్టోరీ ఉంది. ఎందుకంటే మా ఆయన హ్యాండ్సమ్గా ఉంటాడని నా ఫీలింగ్. సో కంపల్సరిగా ఉంటుంది. బట్ అందరి ముందర చెప్తే నా పరువు తీసుకున్నట్టు ఉంటుంది కదా. సో చాలా చాలా థ్యాంక్స్. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి, మా బాబు గురించి. నేను షూటింగ్ చెయ్యాలి అన్నా కూడా వాడు చాలా సపోర్ట్ చేశాడు. అమ్మ నువ్వు చెయ్యమ్మా, బాగా చేస్తున్నావు, చెయ్యమ్మా. వాడు చాలా ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ స్వీటీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకేమైనా గుర్తొచ్చిందా సార్? ఇంత ఎంజాయ్ చేస్తున్నారు కదా ఆమె. నేను ఫస్ట్ డే షూటింగ్కి, చిక్బల్లాపూర్ కదా, షూటింగ్ వెళ్ళినప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంతా తిన్న ఈమె స్పాట్లో ఉంది, సీన్ ఏదో తీస్తున్నారు. ఈమె యాక్టివిటీ అంతా చూసేసి ఎవరు ఆమె అని అడిగాను. అయితే ఇలా చెప్పారు, మదన్ వాళ్ళ వైఫ్ అని, తన ప్రొడ్యూసర్. అయితే అవునాను, టిఫిన్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు 2 రోజుల తర్వాతనే తెలిసింది ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఆమె అన్న విషయం ఆమెకు తెలియదు.
ఇది చెప్పలేదు, ఆమెకి తెలీదు. ఆహా నేను చూసి ఇలా, ఓ ఈమెకి విషయం తెలీదా, తెలిస్తే ఈ టిఫిన్ లంచ్ అంతా కంపల్సరీ దిగదు అని అనుకున్నా. దాని తర్వాత సెకండ్ షెల్యూడ్కి వెళ్ళినప్పుడు ఆమెకి మ్యాటర్ తెలుసు. సో ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఆమె ఒక యాక్టర్ అనే లోపలికి వెళ్ళారు, కానీ తన ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా అనే విషయం ఆమెకి తెలియదు, సగంలోనే తెలిసింది. సో అదే మెన్షన్ చేద్దామని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా కెప్టెన్ స్మరణ్ గారు. చాలా సీరియస్గా ఉన్నారు, లవ్ స్టోరీ ఆలోచిస్తున్నారండి ఇప్పటిదాకా.